బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నాడు. ఒకప్పుడు 30 కోట్లు కూడా కొట్టాడు అన్నాడు, 100 కోట్లు కొట్టాడు, కేవలం తెలుగు హీరో అన్నాడు. ఇప్పుడు ఆల్ ఇండియాని టార్గెట్ చేసి పాన్ ఇండియాగా శివతాండవం చేయడానికి వచ్చాడు. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు రాజకీయాలు చేశారు. బాలయ్య బాబు రాజకీయాలు పట్టించుకోడు. నేను సినిమా చేశాను, ప్రొడ్యూసర్ మంచిగా ఉండాలి, నా అభిమానులు తక్కువ రేట్లతో సినిమా తీయాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి అని వదిలేస్తాడు. వేల్లో పెట్టిన వాళ్ళ సినిమాలు ఆన్ టైంకి విడుదలైపోయాయి. మా 100 పెడితే కూడా విడుదల కావట్లేదు. ఇక్కడ అందరూ కాసుకుంటున్నారు. బుక్ మై షో విడుదల కాలేదు. ఆంధ్ర, బెంగళూరు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇక్కడ ఎవరిని అడగాలి? బాలయ్య బాబు ఏమో పట్టించుకోవట్లేదు. అసలు నిజం చెప్పాలంటే మేము కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలము బై బర్త్ టిల్ డెత్ ఓన్లీ బాలయ్య బాబు, వన్ అండ్ ఓన్లీ బాబు. జై బాలయ్య, జై జై బాలయ్య ఉంటాం. మేము వేరే సినిమాలని తప్పు పట్టాం, మా బాలయ్య బాబుని తగ్గించుకోం. అలాంటప్పుడు 100లో పెడితే కూడా మాకు సపోర్ట్ లేదు. అసలు నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలోనే మా బాలయ్య బాబు సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మాది, రేవంత్ అన్న ప్రభుత్వం మాది, అన్ని మాదే, కానీ బాలయ్య బాబు సినిమా విడుదల కావట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నారు రాజకీయాలు బాలకృష్ణ పట్టించుకోడు అని చెప్పి, మరి పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు బాలకృష్ణ సినిమా ఆగిపోయింది కదా. మరి ఇలాంటి విషయాల్లోనైనా బాలకృష్ణ ముందొచ్చి మాట్లాడు. అభిమానులకి సినిమా చేశారు, ప్రొడ్యూసర్ లాస్ కాకూడదు, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ లాస్ కాకూడదు. డైరెక్టర్ గా ఆయన చెప్పింది చేసిపోయాడు ఆయన పని. ఇలాంటి డబ్బుల విషయాల్లో ఆయన పట్టించుకోకపోవడం వల్ల సినిమాలు ఆగిపోయాయి. అభిమానులు మాత్రం థియేటర్ల కాడ కాసుకున్నారు కుక్కల్లాగా. సినిమా ఏం చేస్తారో రేపు కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు బెంగళూరు కూడా డౌట్ 50-50. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఇంత ప్రమోషన్లు చేసి ఇప్పుడు ఆన్ టైం సినిమా రాకపోవడం ఏంటి మేడం చెప్పండి? వరల్డ్ వైడ్ రిలీజ్, యూఎస్ఏలో అంత ప్రీమియర్స్, బుక్ మై షోలో 200K లైక్స్, బాలయ్య నెవర్ బిఫోర్ లాగా ఇదే కాబట్టి కూడా ఇది కావట్లేదు. ఎనీవే, ఆల్వేస్, ఎనీవేస్, జై బాలయ్య. థ్యాంక్ యూ.